అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీ అందరికీ కూడా లెంట్ ధ్యాన స్రవంతి ప్రేక్షకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ అమూల్యమైనటువంటి అమోఘమైన అద్భుతమైన కార్యక్రమం ద్వారా అనేక మంది దైవజనులను మరి అనేక సంఘాలకు డైరెక్ట్గా చేరడానికి దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని ఇచ్చినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ కార్యక్రమం ద్వారా మరి అనేకులను దగ్గరకు చేరడానికి, అనేకులను ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఒక అద్భుతమైనటువంటి మరి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించిన మన ప్రీతమ బిషప్ తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఐజక్ ప్రసాద్ బిషప్ తండ్రుల వారికి, అదే రీతిగా మరి సిఎస్ఐ సినాడ్ ఉమెన్ ప్రెసిడెంట్ మరి సిడి భారతి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ కార్యక్రమంలో మరి భుజస్కంధముల మీద మోస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి మరి అధ్యక్ష మండల కార్యవర్గ బృందమంతటికి, పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వార్లరా, ఈ దినమున మనకి ఇవ్వబడినటువంటి అంశము సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, కేవలం లోకమునకు ఉప్పు అన్నటువంటి అంశము మనకి ఇవ్వబడింది. ఈ సమయం మందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తాం. ఇందులో ఉన్నటువంటి లేఖన బాగా నేను చదివి వినిపిస్తాను. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పు అయ్యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ మా తండ్రి, నీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవ మా అందరితో మాట్లాడమని, వీక్షించుతున్న ప్రేక్షకులందరినీ దర్శించమని మా దేవ, నీ వాక్యంలోని అనేకమైన ఆంతర్యాలను అంతరార్థములను నేర్చుకోవడానికి నీ బిడ్డలకు కృపణ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సమయం మందు యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క పరిచర్యలో నరావతారిగా ఈ లోకంలో కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఆయన కొండ మీద ప్రసంగంలో ఒక చక్కటి మరి సుదీర్ఘమైన మరి మాటలను నేర్పిస్తూ ఉన్న సందర్భంలో శిష్యులను చుట్టూ ఉన్నటువంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యంగా మీరు లోకమునకు ఉప్పు అయ్యున్నారు అంటూ ఉప్పుతో మరి చుట్టూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించుచున్న శిష్యులను, ఆయనతో ఉన్న వారితో మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తా ఉంటే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడిటకే బడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు అని చెప్పబడింది. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉప్పుతో మరి ఎందుకు పోల్చడం జరిగింది? అసలు ఉప్పును గూర్చినటువంటి అవగాహన ఏంటి? ఈ దినమున మనము ఎక్కడైనా సరే రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు, అర్ధరాత్రి పూట వెళ్ళినా కూడా షాప్ వాళ్ళు, ఏదంటే కిరాణా కొట్టు వాళ్ళు కానీ అన్నీ బంద్ చేస్తారు. కానీ బయట ఉప్పు సంచులు మాత్రం ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తారు. అయితే దాన్ని ఎవరు కూడా దొంగిలించరు. కానీ ఆనాటి సమయంలో మరి ఉప్పు యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈ దినమునైతే ఉప్పు యొక్క విలువ లేదు, కానీ ఆనాడు ఉప్పు యొక్క ప్రాధాన్యత ఏమై ఉండవచ్చు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఉప్పుతో పోల్చడానికి గల కారణం ఏంటి? ఈ దినమున మనం నేర్చుకోబోతున్నాం. తద్వారా ఈ లెంట్ ధ్యాన స్రవంతిలో ప్రాముఖ్యంగా ఈ శిలువ శ్రమల మరి మండల కాల ధ్యానంలో, ముఖ్యంగా అరణ్య ప్రయాణం లాంటి మరి శిలువ శ్రమలను గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రయాణంలో ప్రాముఖ్యంగా ఉప్పును గూర్చినటువంటి అవగాహన మనం తెలుసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఉప్పుతో పోల్చాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, హీబ్రూలో ఉప్పును మెలా అనే వర్డ్తో పిలుస్తారు. మెలా అన్నటువంటి పదంతో పిలుస్తూ ఉంటారు. రెండవది, గ్రీక్లో మరి హలాస్ అన్నటువంటి వర్డ్ని కూడా మనము గ్రీకులో పిలవడం మనం చూస్తాం. అయితే మెలా అంటే శాశ్వతమైనది అని అర్థం, అనగా బలమైనది, గొప్పది అని కూడా ఇస్తుంది. ఇంకా చెప్పాలి అంటే పర్మనెన్స్, ఇంగ్లీష్లో పర్మనెన్స్, శాశ్వతమైంది. ఇంకొక వర్డ్ మనకు పర్యాయ పదాలుగా ప్యూరిఫికేషన్ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత బైండింగ్ నేచర్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన బంధం కలిగినది ఉప్పు అని మనము ఆ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం చూస్తాం. మెలా అనే పదానికి ఉన్నటువంటి అర్థం. అదే రీతిగా హలాస్ అన్నటువంటి వర్డ్కు ఉన్నటువంటి అర్థం ఏంటంటే
ఇంకా కొంచెం రోమన్ కల్చర్ ప్రకారం గ్రీకులో అలాస్ అన్నటువంటి వర్డ్కు ఉన్నటువంటి అర్థం ఏంటంటే విలువైనది అని అర్థం. ఇంకా చెప్పాలంటే ప్రిజర్వేషన్, సంరక్షణ చేయగలిగినది. ఇంకా కొంచెం మనం లోపలికి వెళితే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కలిగినది అన్నటువంటి పర్యాయ పదాలు కూడా మనకి ఇందులో కనపడుతూ ఉంటాయి. సో ఈ దినం మన దేవుని వాక్యంలో ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి సందర్భానికి మరి ఆనాటి ప్రజలు యేసు ప్రభుల వారు ప్రతి మాట కూడా ప్రవక్తలను, దేవుని లేఖన భాగాలను, ముందున్నటువంటి మరి పాత నిబంధనలో ఉన్న సంగతులన్నిటిని కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ సందర్భంలో యేసు ప్రభుల వారు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఉప్పుతో పోల్చడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో దాన్ని మొదటిగా హీబ్రూలో మనం పిలుస్తున్నటువంటి మాట అంటే బెరిట్ మెలా అనేటువంటి వర్డ్ ఉంటుంది. సో బెరిట్ మెలా ద కవనెంట్ ఆఫ్ సాల్ట్ అని పిలుస్తారు. అంటే ఉప్పుని నిబంధన ఉప్పుగా కూడా పిలుస్తూ ఉన్నారు. సో వేదాంత పండితులు పిలుస్తూ ఈ బెరిట్ మెలా అనేటువంటి వర్డ్కు ఉన్నటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎటర్నల్, శాశ్వతమైనది, అండ్ ఇన్కరప్టబుల్ అన్నటువంటి మాట కూడా ఇందులో చెప్పబడడం జరుగుతుంది. సో ఇది మన దేవుని వాక్యాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానం చేస్తే పర్మనెన్స్, సో ఈ ఉప్పుకు స్థిరమైన నిబంధనకు గుర్తుగా ఉన్నది అంటాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 19వ వచనం నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఇశ్రాయేలులకు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నింటినీ నేను నీ కుమారునికి నీ కుమార్తెలకు నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని, అది నీకును నీతో పాటు నీ సంతతికి యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన అంటాడు. అంటే అది నీకును నీతో పాటు నీ సంతతికి యెహోవా సన్నిధిని నిత్యమైన నిబంధన అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది దినవృత్తాంతంలో 2వ గ్రంథాన్ని మనం చూస్తూ, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని బ్రాకెట్లు భంగము కాజాలని నిబంధన, బ్రాకెట్లో ఉప్పు నిబంధన అని ఉంటుంది. సో ఉప్పు నిబంధనను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ భాగం ద్వారా స్థిరమైనటువంటి నిబంధనకు సూచనగా ఉప్పు ఉన్నది అని పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అదే రీతిగా రెండవది పాత నిబంధన గ్రంథంలో ఆనాటి సందర్భంలో వాడబడినటువంటి మాట ఏంటంటే గెస్చర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ లాయాలిటీ. సో భోజన సందర్భంలో వాడబడుతూ ఉన్నటువంటి ఉప్పును మాట్లాడుతూ ఆనాటి ప్రాచీన మరి ప్రాంతంలో, ఏన్షియంట్ నియర్ ఈస్ట్ ప్రాంతంలో వాడబడినటువంటి వర్డ్ ఏంటంటే దాన్ని లాయల్టీకి, ఫ్రెండ్షిప్కి అంటే స్నేహానికి గుర్తుగా మరి ఈ ఉప్పును చూస్తూ ఉన్నాం. సో ప్రియమైన వారలారా, ఇది మన దేవుని వాక్యం వింటున్న మనం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుని బిడలుగా మనం ఏ విధమైనటువంటి లాయాలిటీని కలిగి ఉన్నాం. సో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వీటిని కోట్ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిబంధనకును మరి లేదంటే నమ్మకమైన వారికి, స్నేహానికి గుర్తుగా మనకు కనబడుతుంది. ఇంకా మూడవది సింబలైజ్డ్ ఆన్ గోయింగ్ టేబుల్ ఫెలోషిప్ విత్ ద డివైన్. సో దైవికమైన నిరంతర భోజన సహవాసమునకు గుర్తుగా ఉప్పు కనపడుతుంది. ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలుగా ఈ ఉప్పును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రాముఖ్యంగా ఈ ఉప్పు దైవికమైన నిరంతర భోజన సహవాసానికి గుర్తుగా ఆనాడు భావించేవారు అని లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అదే రీతిగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండవ మరి పాయింట్ చూసినప్పుడు కర్మాంగ శుద్ధత మరియు బలి అర్పించుటలో ఉప్పు. కొన్నిసార్లు మనము బలి అర్పించుటలో కూడా ఉప్పు చాలా ప్రాముఖ్యమైనదని దేవుని లేఖన భాగాలు జ్ఞాపకం చేస్తాను. లేవియకాండం 2వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు, నీవు అర్పించే ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటిలో ఉప్పు అర్పింపవలెను అని మరి లేవియకాండం 2వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. సో ప్రియమైన వారలారా, ఈ భాగాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఉప్పు ప్రతి అర్పణలో చేర్చబడాలి. సో ఉప్పు దేనికి సూచనగా కనపడతా ఉందంటే
యాంటీసెప్టిక్ క్వాలిటీ కలిగినది, క్రిమినాశనంకు కలిగినదిగా మనకు కనబడుతుంది, క్రిములను తొలగించేదానిగా కనబడుతుంది. రెండవది రిజెక్షన్ ఆఫ్ లీవెన్. సో లీవెన్ అంటేనే ఈస్ట్, మనకు ఇది ఫర్మెంటేషన్ కలిగినది. ఇంకా చెప్పాలి అంటే ఈ పులిసిన పిండిని యేసుక్రీస్తు ప్రభువు వారు జ్ఞాపకం చేస్తాడు కదా, పరిచర్యల గురించి మాట్లాడుతూ పులిసిన పిండితో సమానం. సో పులిసిన పిండి యొక్క గుణం ఏంటంటే అది పులిచేలా చేయటం, తనతో ఉన్న పిండినంతటిని పులిచేలా చేయడం, కుళ్ళిపోయేలా చేయటం, ఇంకా చెప్పాలంటే మార్పు చెందేలా చేయటం. కానీ ఈ సాల్ట్కి ఉన్నటువంటి గుర్తు ఏంటంటే స్టెబిలిటీ అండ్ ప్రిజర్వేషన్. ఇది ఉప్పు ఎప్పుడు కూడా స్టాండర్డ్గా స్టెబిలిటీగా ఉంటుందని మనము ఈ భాగం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉప్పు ప్రతి నైవేద్యంలో కూడా చేర్చబడాలన్నది దేవుని పరిశుద్ధ గ్రంథంలో లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఉప్పును గురించి జ్ఞాపకం చేస్తూ, ఉప్పు కొన్నిసార్లు తీర్పుకు విధ్వంసానికి చిహ్నంగా కూడా ఉప్పును చూస్తాం. మనకు అందరికీ బాగా తెలిసినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన సొదొమ గొమొర్రా సంఘటన. సొదొమ గొమొర్రా సంఘటనలో మనము ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారటం, అంతేకాదు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు అంతయు ఉప్పుతో ఉండి దేవుని బలమైన తీర్పుకు చిహ్నంగా కనబడతా ఉన్నాయి. ఇది మన క్రైస్తవ బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువు మీరు లోకమునకు ఉప్పు అయ్యున్నారు అంటే, సో దేవుని బలమైన తీర్పునకు చిహ్నంగా మన ఆధ్యాత్మిక ప్రయాణం ముందు తీర్పున్నది అని జ్ఞాపకం చేస్తూ మనల్ని అనేకులను దేవుని వైపున మళ్లించడానికి ఒక తీర్పుకు చిహ్నంగా కనబడుతుంది. ఇంకా మనం కొంచెం చూస్తే పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతులు 9వ అధ్యాయం 47వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ కూడా అబీమెలెకు మరి షెకెము నగరాన్ని జయించిన తర్వాత శాశ్వతంగా దాన్ని నాశనం చేయడానికి ఆ దేశంలో ఆ పట్టణంలో ఏ మొక్కలు పెరగకుండా ఉండడానికని మిలిటరీ డిస్ట్రక్షన్ చేయడానికి వాడినట్లుగా చూస్తాం. అందుకే ఆ ప్రాంతం అంతా ఉప్పుతో ఆ భూమిని కలిపినప్పుడు ఎక్కడ కూడా ఒక్క మొక్క కూడా పుట్టనట్టుగా చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఉప్పు కొన్నిసార్లు మేలైనదిగా ఉంటూ ఉన్నది, నిబంధనగా కనపడతా ఉంది, కొన్నిసార్లు శుద్ధి చేసేదిగా కనపడతా ఉంది, కొన్నిసార్లు స్టాండర్డ్ అయినదిగా కనపడతా ఉంది. ఇక్కడేమో ఉప్పు తీర్పునకు చిహ్నంగా కూడా కనపడతా ఉంది. ఇంకా మనం కొంచెం లోతుగా వెళ్తే ఉప్పు పాత నిబంధన గ్రంథంలో ఉప్పును మనం చూసినప్పుడు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో మనం చూస్తే ఎలీషా ప్రవక్త మనకు తారసపడతాడు. ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతమైన కార్యం, ఒక పట్టణం. సో ఆ భాగాన్ని నేను చదువుతాను. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో, అంతటా ఆ పట్టణము చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమి నిస్సారమయ్యున్నదని ఎలీషాతో అనగా. సో ఆ పట్టణం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ నీళ్లు నిస్సారమై ఉన్నాయి. సో నీళ్లు నిస్సారమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వారు తీసుకొని వస్తే ఆ ఉప్పును ఆ యొక్క నీటి ఊటలో వేసి యెహోవా నామమున యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అని అన్నాం. సో ఇంగ్లీష్లో ఉన్నదంటే వాటర్ హ్యాస్ బీన్ హీల్డ్ టు దిస్ డే అని రాయబడి ఉంటుంది. అంటే ఉప్పు శుద్ధి చేయడానికి కాకుండా ఉప్పు బాగు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఈ భాగంలో ఈ నీటిని నేను బాగు చేయుచున్నాను అని చెప్పబడింది. సో దేవుని బిడ్డలుగా క్రైస్తవ జనాంగంగా మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారంటే ఈ లోకమును బాగు చేసే వారిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినమున ఈ లెంట్ ధ్యానంలో మనలను పిలుపునిస్తూ ఉన్నాడు. ఇంకా మనం కొంచెం లోతుగా వెళ్తాం. నూతన నిబంధన కాలంలో యేసు ప్రభుల వారు చెప్పిన కాలానికి ఉప్పును మనం కొంచెంగా ఆలోచన చేస్తే చారిత్రాత్మకమైన లోతులను మనం చూసినప్పుడు, సాంస్కృతికమైనటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభుల వారు ఎందుకు ఉప్పును గురించి ప్రత్యేకంగా చెప్పాడు మనకు అర్థమవుతుంది. సో ఇందులో ఆనాటి సాంస్కృతిక పరిస్థితుల్లో దాన్ని పిలిచినటువంటి వర్డ్ ఏంటంటే వైట్ గోల్డ్, తెల్ల బంగారం. సో ఉప్పును తెల్ల బంగారంగా పిలువబడ్డారు. అంటే ఎంత బంగారంతో సమానమైన విలువ కలిగినదిగా పిలిచారు. సమ్టైమ్స్ రోమన్ సోల్జర్స్ కూడా దీన్ని సాలరీగా, ఇంకా చెప్పాలంటే
ఆ సోల్జర్స్ యొక్క రోమన్ సోల్జర్స్ యొక్క శాలరీగా ఉప్పును ఇచ్చినట్లుగా చరిత్రకారులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే లాటిన్ వర్డ్లో అంటే సాలేరియం అనే వర్డ్ చెప్పబడింది. సో ఈ దినమున దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఉప్పు ఎంత విలువైనదో జ్ఞాపకం చేస్తాను. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అనగా మీరు లోకంలో ఎంత విలువైన వారో మీరు తెలుసుకున్నాడని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు చాలా లోతైన అంతరార్థంతో కూడిన అద్భుతమైన మాటలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మనం ఇంకొక మాటను చూస్తే ఈ ఉప్పు ప్రిజర్వేటివ్ కలిగినది, అంటే భద్రపరిచేది, సంరక్షణ కలిగించేది. సో కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో నైతికతను కోల్పోయినప్పుడు, నైతికతను చేయబడినప్పుడు ఉప్పులాగా మనము మళ్ళీ తిరిగి వాటిని స్టాండర్డ్గా భద్రపరిచి నైతిక విలువలను కాపాడే క్రైస్తవ బిడ్డలుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా మనము ఉప్పుని ఎక్కడెక్కడ వాడాలంటే ఆనాటి సాంస్కృతిక పరిస్థితులలో ఫర్టిలైజర్గాను అండ్ ఫ్యూయల్గా కూడా వాడడం చూస్తాం. సో ఫర్టిలైజర్ అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ అని ఇసుకలో మనం వేసినప్పుడు అది నేలని కండిషనర్ చేస్తుంది. అంటే ఇంకా చెప్పాలంటే నేలను సారమును పెంచేదిగా, మట్టిని శుద్ధి చేసేదిగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పు నేలను తిరిగిపోయిన సారాన్ని తిరిగి రప్పించేదానికి వాడుతూ ఉన్నారు. సో ఈ దినమున దేవుని వాక్యం వింటున్న నీవు నేను లోకానికి ఉప్పు అయి ఉన్నాము అనగా నిస్సారమైన నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు మనం న్యాయం చేసేవారిగాను, వారికి సారాన్ని అందించేవారిగాను, నిస్సహాయ స్థితిలోనికి సారం లేని బ్రతుకులకు సారాన్ని అందించే దేవుని బిడ్డలుగా ఉండాలని ఈ దినమున నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఈ శిలువ శ్రమల ధ్యానములలో మనము ఆయన పిలుపులను వింటున్నటువంటి ప్రతి ఒక్కరం ఆనాటి సమాజంలో ఉప్పును గురించి ఇంకా లోతుగా ఆలోచన చేస్తే ఆ సింబల్ ఆఫ్ విజ్డమ్, ఉప్పు జ్ఞానానికి చిహ్నంగా ఉంటుంది. కొన్నిసార్లు కొద్ది రోజుల క్రితం యాడ్స్లో కూడా కనపడదు, ఉప్పు తింటే జ్ఞానం వస్తుందని. సో ఆనాటి పరిస్థితులలో గ్రీక్ ఫిలాసఫీలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే మేధో చురుకుదనాన్ని పెంచేది ఉప్పు అని అన్నారు. సో దేవుని బిడ్డలుగా ఈ దినమున క్రైస్తవ సంఘములలో మనం లోకమునకు ఉప్పు అయ్యున్నావు అంటే లోకానికి దేవుని జ్ఞానాన్ని అందించే, దేవుని జ్ఞానాన్ని నింపగలిగే మేధో సంపత్తి కలిగిన దైవజనులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా నూతన నిబంధనలో మనం చూస్తున్నట్లుగా విశ్వాసులను, సంఘాన్ని కాపాడి క్రైస్తవ సమాజముగా ఉండడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సో కొలసీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అద్భుతమైనటువంటి మాట అని చెప్తాడు. అదేంటంటే ఉప్పు వేసినట్లుగా అంటాడు. అంటే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండవలెను. ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగాను కృపా సహితంగాను. దేవుని బిడ్డలుగా మన జీవితము, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎప్పుడు కూడా అందరికీ రుచికరంగా ఉండాలి, కానీ చేదుకరంగా, అసహ్యకరంగా ఉండకూడదు. సో ఈ దినమున దేవుని వాక్యం వింటున్న మనము మన మాటలు కూడా కృపాసహితంగా ఉండాలి. మన మాటలు, మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి, కానీ కొన్నిసార్లు మన సంభాషణ చేదుకరంగా, నొప్పి కలిగించేదిగా, డిస్ట్రాక్టివ్గా మన పదాలు, మన మాటలు, మన జీవన విధానం ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో ఉప్పును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ విజ్డమ్, జ్ఞానాన్ని అందించేది. ఎందుకంటే లోకమునకు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా మీ మాటలు ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? సో విజ్డమ్ అండ్ గ్రేస్. సో గ్రీకు లిటరరీ ట్రెడిషన్ ప్రకారం సాల్టెడ్ స్పీచ్ అనే వర్డ్ ఉంది. అంటే సాల్టెడ్ స్పీచ్ అంటే అర్థం ఏంటంటే చతురత కలిగిన వారు అని అర్థం. ఇంకా చెప్పాలంటే ప్రభావితం చేసే శక్తి కలిగిన వారు, అంతర్దృష్టి కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ భాగంలో పౌలు భక్తుడు అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. ఏ విధంగా అంటే క్లవర్గా మాట్లాడాలి, సో ప్రభావితం చేసేవారిగా మాట్లాడాలి, అంతర్దృష్టి కలిగిన వారిగా మాట్లాడాలి. అనేకులను మన భాష, మన మాట, మన విధానము
అనేకులను ప్రభావితం చేసేవారిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఒకే మాటలో ఎన్ని అంతరార్థాలతో కూడినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే భాషలు మనం కొంచెం క్షేమకరమైనటువంటి మాటలుగా ఉండాలి అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 ఉంటుంది కదా, క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూలమైన వచనములే పలుకుడి అంటాడు. సో క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనాలు మన నోటి నుండి రావాలి. ఈ శిలువ శ్రమల ధ్యానాల్లో మనం కొన్నిసార్లు శిలువ శ్రమల ధ్యానాలు చేస్తూనే ఉంటాం, కానీ మన మాట, మన బిహేవియర్, మన ఆటలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా చేదుకరంగా ఉంటాయి. సో ఈ దినమున ఏమన్నాడు, క్షేమకరమైనవి కాకుండా వారిని దూషించే వారి కాకుండా క్షేమకరమైనవిగా ఉండాలని ఇక్కడ దేవుడి జ్ఞాపకం చేస్తూ చివరిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉప్పు దేని వలన సారము పొందును అంటాడు కదా. సో అదే మాటను మన జ్ఞాపకం మార్కు సువార్త 9:49 ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమున ఈ శిలువ శ్రమల ధ్యానములతో మనం దేవునికి దగ్గర అవుతున్న కొలది అనేకమైన శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఉప్పు వలె మనము మరి శోధనలు అన్నింటిలో కూడా మనము నిలబడి అన్నిటిని జయించి మన ఎక్కడికి ఏ పరిస్థితులు ఎదురైనా, ఏ సమస్యలు ఎదురైనా స్టాండర్డ్గా మార్పు చెందని దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య స్థాపన కొరకై, దేవుని సంఘముల స్థాపన కొరకై, దేవుని సంఘముల యొక్క క్షేమం కొరకై మనం ముందు కొనసాగాలని ఈ దినమున ఈ అగ్ని చేత శుద్ధి చేయబడినటువంటి, శుద్ధీకరణ ద్వారా చేయబడినటువంటి ఉప్పు వలె మన జీవితాలు కూడా మరి సువర్ణమైన దేవుని బిడ్డలుగా ఎదగాలని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు మన వినికిలో దీవించి మనలను, మన సంఘములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, కృప కలిగిన దేవ, ఈ యొక్క వాక్యం మా వినికిల్లో ఆశీర్వదించి అనేక ఆత్మలను రక్షించేదానికి, అనేకులను తండ్రి మా దేవ నీ వైపున త్రిప్పేదానికి, నీ ఉద్దేశాల నెరవేర్చే దేవుని బిడలుగా ఉండటానికి మరి తండ్రి ప్రభా 30 60 100 నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సూర్య తేజస్సుండా